నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ, వినోద్ కుమార్ వెల్లడి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక పిలుపు. కొత్త భవనంలోకి మున్సిపల్ కార్యాలయం పరిశీలించిన వైస్ చైర్మన్ అధికారులు. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించేందుకు కృషి చేస్తుందని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల సంక్షేమం కోసం నూతన పాలసీని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే కమిటీ నిర్మల్లో పర్యటించిందన్నారు. జిల్లాలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి, సభ్యులు చిన్నమనేని శ్రీనివాస్, సింగిరెడ్డి నాగేశ్వరరెడ్డి, స్వదేశ్ పరికపన్ల, ఎస్పీ పెద్దారెడ్డి, వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని నూతన భవనానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ సూచించారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయం వెనుక నూతన భవనంలో కార్యాలయం మార్చాలని నిర్ణయించి శనివారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్తో కలిసి నూతన భవనంలో అవసరమైన మరమ్మతులు, మార్పులపై స్వయంగా పరిశీలించి సమీక్షించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. శనివారం చించోలి వద్ద గల ఎంజేపీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బాన్స్ ఎవరు కావద్దన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన, రవాణా చేసిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎస్ఐ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ విజయ్ తదితరులున్నారు. స్వార్థము లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు, ద్వేషం అంతకన్నా లేదు అని మనుషులను అన్వయించుకుంటే పొరబడినట్లే. బంధాలు, బంధుత్వాలకు, రక్త సంబంధాలకు దూరం అవుతున్న నేటి పరిస్థితిలో తమను చూసి నేర్చుకుంటే మూగజీవులు చెప్పగానే చెప్పాయి. ఇందుకు నిర్మల్ ఆడియో కాలం వేదికైంది. కార్యాలయం ముందు గల గడ్డి మైదానంలో కోతులు కోలాటాలు వేస్తూ, కోతి చేష్టలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి. కోతులు చేసిన చేష్టలు పర్నులు కట్టిపడేశాయి. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ కోతుల చేష్టను చూసి అక్కడే వెళ్ళిపోయి తమ తమ మొబైల్ కెమెరా ఫోటోలు, వీడియోలతో బంధించారు. స్వేచ్ఛగా ఆడుకున్న తీరు ప్రతి ఒక్కరిని కాకట్టుకుంది. కోతి చేష్టలే చూసాం కానీ అవి ఇక్కడ ఎంజాయ్ చూసామని పలువురు పేర్కొంటున్నారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ మోసాలపై అవగాహన పెంచడానికి విద్యా పర్యటన నిర్వహించినట్లు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. కళాశాలకు చెందిన కంప్యూటర్ అప్లికేషన్ విద్యార్థులు జిగ్నా ప్రాజెక్టు వరకు భాగంగా కలెక్టర్ కార్యాలయం సందర్శించి ప్రాజెక్టు కోసం సమాచారం సేకరించారు. కంప్యూటర్ అప్లికేషన్ విభాగం అధ్యాపకులు త్రిపాటి వెంకటరెడ్డితో కలిసి ఎస్బీఐ లీడ్ మేనేజర్ రామ్ గోపాల్ కలిసి అనుభవాల విషయాలు తెలుసుకున్నారు. ఆధార్ పని విధానం, దానివల్ల లాభాలు, గోప్యత, భద్రత, డేటా ప్రాసెసింగ్, డిజిటల్ చెల్లింపులు, స్కానింగ్ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. అధ్యాపకులు ఏవి రెడ్డి, ఆఫ్సీన్, ఫాతిమా, పృథ్వీ, పూజ, విష్ణు, గబ్బర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాకు చెందిన 3 విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ టెక్వాండో పోటీలకు కాంస్య పతకాలు సాధించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన నేహాల్, జోయా, శ్రీహంసులు వంశకృష్ణ కోచింగ్తో పాటు రాష్ట్ర స్థాయి పతకాలు సాధించారు. వీరిని పలువురు అభినందించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ కొట్ట శేఖర్ రథం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 250 చదరపు గజాల స్థలం ఉద్యమకారులకు కోర్తలు చేరాలన్నారు. ఈ విషయంలో త్వరలో నిర్మల్లో సమావేశం ఏర్పడేటట్టు తెలిపారు. గోవింద గోవింద అంటూ భక్తులు పట్టణంలో దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరను స్మరిస్తూ మాడవీధులు ప్రదక్షిణ చేశారు. శనివారాన్ని పురస్కరించుకుని జరిగే పల్లకి సేవలో పాల్గొన్నారు. సేవలో పాల్గొనడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, ఆపలు తొలగిపోతుందని భావిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆపద మొక్కులవాడ అనాథరక్ష స్వామివారిని సరిస్తూ పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయార్చకులు ప్రత్యేక హారతితో ప్రసాద వితరణ చేశారు. గోవిందా గోవిందా తెలంగాణ ప్రభుత్వం మ్యాపింగ్ లేని భూముల విషయంలో భూభారత్ భూములు రీసర్వే చేయడం జరుగుతుందని లక్ష్మణచంద్ర తహసీల్దార్ సరిత అన్నారు. శనివారం రోజున మండలంలోని మల్లాపూర్ గ్రామ పంచాయతీ ఎంపిక చేసి గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ స్వప్న భీమేష్, ఆర్ఐ నరేందర్ రెడ్డి, మండల సర్వే రమ్య, మల్లాపూర్ గ్రామ జీపీ రవి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ ను శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బేసవార్పేట మున్నూరు కప్ప సంఘ సభ్యులు మర్యాదపూర్వక కలిసి శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా బేసవార్పేటలో నెలకొన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో వీధి లైట్లు, మురికి కాలువలు, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. అధ్యక్షుడు తోట రమేష్, ప్రధాన కార్యదర్శి గుమ్ముల అశోక్, తోట రవి, తోట రమేష్, ఆకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణచంద మండలిని పొట్టపల్లి గ్రామంలో మండల విలేకరుగా పనిచేస్తున్న పోతుగడ్డి నరేష్ తండ్రి రాములు ఇటీవల మరణించగా శనివారం నిర్మల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఈటర్ శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఆయన వెంట రాజు, పోషెట్టి తదితరులున్నారు. ఈ నెల 26న వీరశైవ లింగాయత సంఘం ఆధ్వర్యంలో ముదోల్ మండల కేంద్రంలో మహాసభ సంతు సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు జిల్లా గౌరవ అధ్యక్షులు గంగాధర్ పటేల్, అధ్యక్షులు శంకర్ పటేల్ తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ, లింగ ధర్మ ప్రచారం, మహాత్మా బసవేశ్వర ఆలయ సాధన కోసం, శాంతి స్థాపన కోసం ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బసవగండలో నిర్వహించే సమ్మేళనానికి దేశంలో వివిధ ప్రాంతాల సంచులు, మహారాజులు, మహాపురుషులు హాజరవుతూ తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలోని వీరశైవ లింగాయత బంధువులందరూ హాజరు కావాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్ పటేల్, సామ్రా పటేల్, మాధవ్ పటేల్, సాయి పటేల్, దత్తు పటేల్, రామేశ్వర్ పటేల్, చంద్రకళ, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు. మన సాయి అంటే ఒక సత్రం అని, బస్సుల భవనం అని మనం ఏర్పాటు చేయడానికి ఈ కమిటీ, కొత్త కమిటీ అనేది మేము ఒక నిర్ణయంకి వచ్చినాము. నిర్ణయం వచ్చిన తర్వాత శ్రీ సరస్వతి ఆనంద్ మహారాజ్ గారు అక్కడ బాసవరంలో వాళ్ళ నివాసం ఉంది. ఈ కార్యక్రమానికి ఆ మహారాజు గారు మనకు ధనం
అన్నీ మనకు సహకారం చేస్తూ మరి మీరు ముందుకెళ్ళండి, నా సహకారం ఉంటుందని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కొన్ని అనివార్యాల కార్యక్రమం ఇక్కడ రాలేకపోయింది, వాళ్ళు మధ్య నుంచి వెళ్ళిపోయింది. కనుక మనకు బసవ భవన్లో ఇప్పుడు మేము మొత్తం 6-7 మండలం మేము తిరిగినాం. ఇది లాస్ట్ నిర్మల్. ప్రతి గ్రామం నుంచి 100, 150, 200 అనుకోండి, నుంచి 50 అనుకోండి, కనీసం మనం ఒక 4000 నుంచి 5000 మంది అక్కడ మనం గ్యాదరింగ్ అవుతున్నాం. అట్లనే మళ్ళా సంత సమ్మేళనం కూడా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ, వినోద్ కుమార్ వెల్లడి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక పిలుపు. కొత్త భవనంలోకి మున్సిపల్ కార్యాలయం పరిశీలించిన వైస్ చైర్మన్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.